బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. మనమే కొన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందనుకుంటా. ఒక స్త్రీకి అందం కంటే కూడా అర్థం చేసుకునే మనసుండాలి. ఒక పురుషుడికి ఆవేశం కంటే కూడా ఓపిక వహించే గుణం ఉండాలి. అప్పుడే ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండటం. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, అలాగే ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు కూడా చెప్పలేరు. దేనికి కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే బలహీనమైనవి మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. గుర్తుంచుకోండి, ప్రశ్నలా మిగిలిపోతావో ప్రశంసలు పొందుతావో నిర్ణయం నీదే.